రామాయణ కిష్కింధాకాండ 17th సర్గ. ఇక్కడ శ్రీరాముడు యొక్క బాణాలకి నేలకు వాలిపోయిన వాలి ఆ రాముణ్ణిలా అధిక్షేపిస్తున్నాడంటే ఏ కారణం లేకుండా తన మీద ఎందుకు ఇలా దాడి చేశాడు. తతః సరేనాభిహతో రామేణ రణకర్కసః పపాత సహసా వాలి నికృత్త ఇవ పాదపః. శ్రీరాముడు తన తీవ్రమైన బాణాలతో కొట్టగా ఏదైతే సుగ్రీవుడికి వాలికి మధ్య యుద్ధం జరుగుతుందో చెట్టు చాటు నుంచి రాముడు బాణం వదిలేశాడు. ఈ యుద్ధమందు అలాగ వాలి ఆ బాణానికి గురైన కారణంగా ఎలా అయితే మొదలు నరికేస్తే ఆ మహావృక్షం కూడా కింద ఎలా పడిపోతుందో అలా ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు వాలి. సభూమో న్యస్త సర్వాంగ తప్త కాంచన భూషణ ఆపద్దేవరాజస్య ముక్తరశ్మిరివధ్వజ. మేలిమి బంగారు ఆభరణాలు ధరించిన ఆ వాలి ఇలా త్రాళ్ళు విప్పేసిన ఇంద్రధ్వజములాగా ఆ అవయవాలన్నీ కూడా అంటే నేల మీద పడిపోతే ఎలా పడిపోయాడంటే ఆ బాణం ఒక్క ధాటికి అలాగ మొత్తం అవయవాలన్నీ ఆ నేలకి తాకుతున్నట్టుగా పడిపోయాడు. తస్మిన్ నిపతీతే భూమౌ వానరాణాం గణేశ్వరే నశ్చ చంద్రమివ వ్యోమ నవ్యరాజత భూతలం. వానరులకు ప్రభు అయిన ఆ వాలి భూమిపైన పడిపోయి ఉండటంతో అతని రాజ్యంలో కళ్ళ తప్పిపోయింది. ఎలా అయితే చంద్రుడు లేని ఆకాశం ఉంటుందో అలా ఇప్పుడు రాజు లేని రాజ్యం అయిపోయింది. భూమౌ నిపతీతస్యాపి తస్య దేహం మహాత్మనః న శ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమః. ఆ మహాత్ముడు నేలపై పడిపోయి ఉన్నప్పటికీ కూడా వాలిలో బల పరాక్రమాలు శోభ ప్రాణములు అతని దేహంలో ఇంకా విడిచిపెట్టలేదు. శక్రదత్త వరమాల కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్యస్య ప్రాణం తేజ శ్రియం చ సా. ఎందుకంటే వజ్రములు పొదగబడిన ఇంద్రుడు ఇవ్విచ్చిన ఒక హారం ఏదైతే ఉన్నదో అది ఇంకా తన మెడలోనే ఉన్నది. అది ఆ వాలి యొక్క ప్రాణాన్ని బలాన్ని తేజస్సుని ఇంకా కొన ఊపిరితో ఉన్నప్పటికి కూడా దాన్ని ఇంకా కాపాడుతూ ఉన్నది. సతయా మాలయా వీరో హైమయా హరియూతపః సంధ్యానుగత పర్యంతః పయోధర ఇవాభవత్. బంగారు మాలలతో కనిపెడుతున్న మహావీరుడైన వాలి సంధ్యా సమయం అంటే సాయంకాల సమయంలో ఎర్రని కాంతులతో కూడి ఉన్న మేఘాలతో ఉన్నట్టుగా ఎలా అయితే ఉన్నాడో అలా కనిపిస్తున్నా అంటే రక్తంలో తడిసిపోయి ఉన్నాడు. తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతి చయఃసరః త్రిదేవా రచితా లక్ష్మిః పతితస్యాపి శోభతి. నేలపైన పడిపోయి ఉన్న వాలి యొక్క శోభ, అతడు ధరించిన మాల, అతని దేహము, దానిపైన నాటుకుని ఉన్న బాణము, ఈ 3 కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణంగా మరణించాలి, దాని కారణంగా ఇంకా మరణించకుండా ఉన్నాడు. తదస్త్రం తస్య వీర్యస్య స్వర్గమార్గ ప్రభామనం రామబాణాసనక్షిప్తం ఆవహత్ పరమాం గతిం. శ్రీరాముడు ప్రయోగించిన అస్త్రము స్వర్గానికి దారి చూపేదంటే ప్రాణాలు తొలగించేది. అలాంటి ప్రభావం కల ఆది వీరుడైన వాలి పరమపదాన్ని పొందుటానికి అర్హుణ్ణి చేస్తుంది. మరణమే అయినప్పటికీ కూడా మరణానంతరం నువ్వు మళ్ళీ ఎట్లాంటి గతిని పొందుతున్నావు అన్నది మళ్ళీ నువ్వు చేసుకున్న కర్మల బట్టి, అలాగే నువ్వు ఆ క్షణంలో ఏం చేస్తున్నావు అవన్నీ కూడా మన గతిని స్థితిని మారుస్తాయి. అందుకే ఇక్కడ రాముడు చేతుల్లో అలా తగలటము దాని ప్రభావంతో వీరుడైన వాలి యుద్ధం చేస్తూ మరణిస్తున్నాడు. పదము పొందటానికి అర్హతని వచ్చాయి. తం తథా పతితం సంఖ్యే గతార్చిషామి వాననం బహుమాన్య చ తం వీరం వీక్షమానం శనీరివ. యుద్ధరంగంలో పడిపోయి ఉన్న ఆ వాలి తిన్నగా కన్నులు తెరిచి చూస్తుండగా అప్పుడు అతడు మంటలు ఆరిపోతే ఎలా అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుందో అలాగ కనిపిస్తున్నాడు. యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం ఆదిత్యమివ కాలేన యుగాంతే భువి పాతితం. అలాగే ఇప్పుడు
ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏదైతే ఉక్రోషం, రోషం ఇంతగా వీర్యవాసంతో చేస్తున్నాడో ఇప్పుడదంతా తగ్గిపోయింది. పుణ్యము క్షీణించిన తర్వాత దివి నుంచి భువికి జారిపోయిన యయాతిలాగా యుగాంతములో దైవికంగా నేలకు రాలిపోయిన సూర్యునిలాగా కనపడుతున్నాడు ఆ వాలి. మహేంద్రమివ దుర్దర్శం ఉపేంద్రమివ దుస్సహం మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమానినం. వాలి మహేంద్రుడిలాగా ఎదింపటానికి వీలు లేనటువంటి బలము, పరాక్రమ కలిగి ఉన్నవాడు. అలాంటి అతను ఇప్పుడిక్కడ నేల మీద పడిపోయాడు. అయితే ఉపేంద్రుడిలాగా సహింపరాని వాడు. ఎదిరించటానికి దేనికి కూడా ఆయనతో పోరాటానికి కూడా ఎవరు సాహసించలేరు. అటువంటి బల పరాక్రమాలు కలిగిన వాడి ఈ బంగారు హారాన్ని ధరించి ఉన్నాడు. అది ఇంద్రుడొక వరప్రభావంతో అది తనకి లభించింది. అయితే ఆ వరం వల్ల జన్మించిన వాడు, పైగా ఈ బంగారు హారం కూడా ధరించి ఉన్నవాడు. సింహోరస్కం మహాబాహుం దీప్తాస్యం హరిలోచనం లక్ష్మణానుగతో రామో దదర్శోపససర్పచ. అయితే ఈ మాలను ధరించి ఉన్న వాలి వక్షస్థలము విశాలంగా ఉంది. అతడు ఆజానుబాహుడు, చక్కని ముఖకాంతి అన్నీ కలిగినవాడు. అతని కన్నులు కూడా చాలా చక్కగా బంగారు వన్నెతో కలిగి మెరుస్తూ ఉంటాయి. అలాంటి ఆ వాలి రామలక్ష్మణుల ఆదరంతో చూసి ఆయన్ను సమీపించారు. తం దృష్ట్వా రాఘవం వాలి లక్ష్మణం చ మహాబలం అబ్రవీత్ప్రాశీతం వాక్యం పరుషం ధర్మ సంహితం. అంతటా వాలి విని ఉన్నాడు. వచ్చే ముందు ఏదైతే తార చెప్పిందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అందుకుని వాలి మహాబలశాలుడైన రామలక్ష్మణులు చూశాడు. తర్వాత అతడు సవినీయంగా ధర్మబద్ధంగానే శ్రీరాముడితో ఇలాగా పౌరుషమైన మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా వాస్తవానికి మనం ధర్మం అనుకున్నప్పుడు చూస్తే పైకి చూస్తే ఎలా కనపడుతుంది అంటే, సుగ్రీవుడు వాళ్ళు యుద్ధం చేసి ఉన్నప్పుడు కనిపించకుండా మళ్ళీ వెనక నుంచి బాణం ఎలా వేసేస్తాడు, అది అధర్మం కదా అని అనిపిస్తుంది వాస్తవానికి. పైన చూసినప్పుడు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది న్యాయం, ఇది అన్యాయం అన్నట్టుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. లోతుల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది దాని గూఢార్థము. త్వం నరాధిపతేః పుత్రః ప్రతీతః ప్రియదర్శనః కూలినః సత్వసంపన్నః తేజస్వీ చరితవ్రతః. ఆ వాలి రాముణ్ణి చూసి ఇలా అడుగుతున్నాడు, స్వామి నీవు ఒక మహారాజు గారి కుమారుడివే, సకల ధర్మశాస్త్రాలన్నీ కూడా అభ్యసించావు అంటే అన్నీ చక్కగా నీకు క్షుణ్ణంగా తెలుసు కదా, పైగా ఉత్తమమైన వంశంలో పుట్టినవాడివే. పరాచ్ముఖవధం కృత్వా కో ను ప్రాప్తి స్వయా గుణః యదహం యుద్ధ సంరబ్ధః సరేణో రసితాడితః. ఇలా అన్నీ అభ్యసించిన వాడివి, ఉత్తమమైన వంశంలో పుట్టినవాడివి, సత్వగుణం కలిగి ఉన్నవాడి, పైగా పరాక్రమవంతుడివి, ధర్మ నియమాల్ని కూడా చాలా చక్కగా పాటించేవాడివి, అన్ని రకాలుగా కూడా పేరు పొందిన వాడివి. అంటే ఇతనికి అన్నీ తెలియటమే కాదు, అవన్నీ ఆచరిస్తున్నాడు. దానికే ప్రఖ్యాతి చెందినవాడు. అయితే నేను వేరొకరితో యుద్ధం చేసేటప్పుడు నువ్వు నన్ను చంపి ఏమి కూడబెట్టుకుంటావు? నేను విజృంభించి యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నా వక్షస్థలం మీద బాణంతో ఎందుకు కొట్టావు అని అడిగాడు. రామః కరుణవేదీ చ ప్రజానాం చ హితే రతః సానుక్రోశో జితోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః ఇతి తే సర్వభూతాని కథయంతి యశో భువి. వాలి ఎప్పుడైతే రాముణ్ణలా అడుగుతాడో, శ్రీరాముడి కనికరాన్ని అలాగ మళ్ళీ తన్ని ఆశ్రయించిన వాళ్ళని కాపాడటానికి చేసిన పని. అందుకని ఎల్లప్పుడూ కూడా పైగా నన్ను ఆశ్రయించారు కదా అనేసి మళ్ళీ ధర్మాన్ని తప్పుడెప్పుడు చెయ్యడు. ఆశ్రయించిన వాళ్ళకి అభయాన్ని ఎలా ఇస్తున్నాడో ధర్మాన్ని కూడా తప్పకుండా ఎప్పుడూ అలానే ఉన్నవాడు. ప్రజలొక హితాన్నే ఎప్పుడూ కోరుకునేవాడు, దానికోసమే కృషి చేస్తున్నవాడు, పైగా దయామయుడు, గొప్ప ఉత్సాహ శక్తి కలిగి ఉన్నవాడు, సదా ఆచారాలు సంపన్నంగా ఆశ్రయించిన వాళ్ళకి తను కూడా ఆచరిస్తూనే ఉండేవాడు. చేపట్టిన దీక్షని కూడా ఎప్పుడూ విడిచిపెట్టడు. పరిస్థితులు అనుకూలంగా లేవు కదా, లేకపోతే నాకు ఇప్పుడు ఇవన్నీ సహకరించడు, ఇట్లా ఏమీ చెప్పడు. విడిచిపెట్టకుండా దాన్ని అలాగే దీక్షగా కొనసాగించేవాడు. ఇలా సకల ప్రాణుల్ని కూడా ఈ భూమండలంలో నీ కీర్తిగానమే చేస్తున్నాయి కదా అని అన్నాడు వాలి.
दमः समः क्षमा धर्मो धृतिः सत्यं पराक्रमः पार्थिवानां गुणाराजन् दण्डश्चाप्यापराधिषु तान् गुणान् सम्प्रदार्याहम् अग्र्यं चाभिजनं तव తారయా ప్రతిషిద్ధోపి సుగ్రీవేన సమాగతః. ఓ ప్రభు, ఇంద్రియాలు నిగ్రహం కలిగిన వాడివి, మనోనిగ్రహం కలిగిన వాడివి, సహనము, ధర్మ ఆచరణ, ధైర్యము, సత్యవ్రతము అంటే ఎప్పుడు అసత్య అబద్ధం చెప్పడు, పైగా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు. పరాక్రమ, అలాగే అపరాధుల్ని దండించటంలో కూడా అన్ని రకాలుగా కూడా రాజులకి ఉండవలసిన అన్ని సద్గుణాలన్నీ సంపన్నంగా ఉన్నవాడివే ప్రభు. ఈ ఉత్తమ గుణములన్నీ నీలో ఉన్నవని, అంతేకాక నీవు సద్వంశానికి చెందినవాడివి అని తలంచి నా భార్య అయిన తార కూడా అడ్డుపడినా సరే నేను వినకుండా సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాను. నమాం అన్యేన సంరబ్ధం ప్రమత్తం యోద్ధుమర్హతి ఇతి మే బుద్ధిరుత్పన్నా బభూవ దర్శనీ తవ నత్వాం వినిహతాత్మానం ధర్మధ్వజం అధార్మికం జానే పాప సమాచారం తృణేహ కుపవివావృతం. ఇంతకు ముందు నీ దర్శనం నాకు కాలేదు. ఇతరులతో యుద్ధం ముగిసి ఉన్న తర్వాత ధర్మాత్ముడైన శ్రీరాముడు ఎట్లా దెబ్బతీస్తాడని అనుకున్నాను. అలాంటిది నేను విశ్వసించలేకపోతున్నాను. కానీ నీ బుద్ధి దారి తప్పిందనుకుంటా రామా. నువ్వు ధర్మాన్ని తప్పేశావు. ధర్మం ముసుగులో ఉండి నువ్వు అధర్మానికి పాలుపడుతున్నావు. నీ ఆచార వ్యవహారాలన్నీ కూడా పాపంతో కూడి ఉన్నవి అని నాకు అనిపిస్తున్నవి అని. సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం నాహం త్వమాభిజానామి ధర్మచ్చధాత్మాభి సంవృతం. గడ్డిచే కప్పబడిన బావిలాగా, బావి ఉన్నప్పుడు గడ్డితో కప్పేసినప్పుడు అక్కడ బావి ఉందని మనకు తెలియదు. ఏదో గడ్డే కదా అని అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బావిలో పడిపోతాం. అంటే అధర్మము నువ్వు ధర్మం ముసుగులో ఉండి ఆచరిస్తున్నావు అన్నట్టుగా ఇది ఉదాహరణ ఇచ్చి చెప్తున్నాడు. అలాగే బూడిదలో దాగి ఉన్న నిప్పులాగా నువ్వు సత్పురుషుల వేషంలో ఉన్న పాపాత్ముడివి, ధర్మాన్ని అడ్డుపెట్టుకుని లోకంలో మోసం చేస్తున్నావు నువ్వు అని నేను ఇంతవరకు ఎరుగను. అంటే నీ గురించి విన్నదాన్ని బట్టి నువ్వు ధర్మపరుడు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానితో పోలిస్తే నువ్వు అదంతా కాదు అని నాకు అర్థమవుతుంది అన్నాడు. విషయే వా పురే వా తే యథా నాపకరుమ్యహం నచతాం అవజానే చ కస్మాత్ తత్వం హంస కిల్భిషం. నీ దేశంలో, నీ ఊర్లో నీవు ఎన్నడూ నీకు అపకారము తలపెట్టలేదు. అంటే నేను నీకు ఏ రకంగా కూడా హాని చెయ్యలేదు. నీ దేశంలో కానీ, నీ రాజ్యంలో కానీ, లేకపోతే నీకు కానీ ప్రత్యక్షంగా కానీ నేను ఎప్పుడూ అపకారం తలపెట్టలేదు. కనీసం నిన్ను అవమానపరిచి కూడా నాకు తెలీదు నేను అట్లాంటివి చేసినట్టు. అలాంటిది నీ పట్ల ఎటువంటి అపరాధం చెయ్యని నన్ను నువ్వు ఎందుకు ఇలా చంపావు? ఎందుకు ఇలాగా చావుకి నన్ను దగ్గరికి చేశావు అని. ఫలమూలాసనం నిత్యం వానరం వనగోచరం మామిహ ప్రతియుధ్యంతం అన్యేన చ సమాగతం లింగమప్యస్థితే రాజన్ దృశ్యతే అధర్మ సంహితం. నేను కాయకాసురులను తింటూ, అంటే ఇక్కడ దొరికేవి చెట్లకి లభించిన ఆ పళ్ళు ఇటువంటివన్నీ తింటూ ఉండి వనాల్లో జీవించేవా వానరుణ్ణి. నిన్ను ఎదిరించి యుద్ధం చేసిన వాడిని కూడా కాదు. మరి ఒకరితో నేను యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వెందుకు నన్ను చంపాలని బాణం వేశావు? ఓ రాజా, నువ్వు ధర్మపరుని వలె, పైగా ఇట్లా జటావల్కలు మునివేషంలో ధరించి కూడా వాస్తవానికి నువ్వు అధర్మపరుడివి కదా. నువ్వు చేసింది అధర్మం కదా. కః క్షత్రియకులే జాతః శత్రువాన్ నష్ట సంశయః ధర్మలింగ ప్రతిచ్ఛన్నః క్రూరం కర్మ సమాచరేత్. క్షత్రియ వంశంలో పుట్టినవాడివి, వేద శాస్త్రాలన్నీ కూడా చక్కగా అభ్యసించి అంటే నేర్చుకున్నవాడివి, జ్ఞాని అవుట చేత ఇలా నీ అనుమానాలన్నీ లేకుండా, ఎందుకు అజ్ఞానం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉందంటే అర్థం ఏమిటంటే అక్కడ అనుమానాలకి తావు లేదు. అక్కడ ఉన్న మనకి ఏవైతే కొన్ని కొన్ని అర్థం కాని ఉంటాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు అవుతారు. అందుకే జ్ఞాని అవుట ద్వారా నీకు ఎటువంటి సంశయాలు కూడా లేనివాడివి, ధర్మ మార్గాన్ని ఆచరిస్తున్నవాడివి,
ఎవరు ఇలాంటి క్రూరమైన కర్మను పాల్పడతారు ఇన్ని తెలిసిన వాళ్ళు. రామ రాజకులే జాతో ధర్మవానితి విశ్రుతః అభవ్యో భవ్యరూపేణ కిమర్థం పరిధావసి. ఇప్పుడు ఒక వంశంలో పుట్టినంత మాత్రాన అన్నీ వస్తాయా అంటే చెప్పలేం. అలా అని కొన్ని నేను అధ్యయనం చేస్తున్నాను, కొన్ని నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నంత మాత్రాన అవన్నీ నాకు వచ్చేసినట్టు కూడా కాదు. కానీ ఆ నేర్చుకున్నవన్నీ పైగా అన్ని రకాలుగా మనకి వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాము. అరాకొర నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు నాకేదో తెలిసిపోయిందనుకుని నేనుండి అజ్ఞానంలో ఉంటాను. జ్ఞానం లేదు. ఎందుకు? నాకింకా అనుమానాలున్నాయి. పైగా నాకది స్పష్టంగా అర్థం కాదు. ఇవన్నీ నాకు అర్థం కాని కారణంగా నేను మళ్ళీ ఆచరణలో గూడా పెట్టలేను. ఇలా ఉన్న వాళ్ళకి కొన్ని అధర్మపరమైన పనులు చేయటం అన్నది సహజం అయిపోతుంది. ఎందుకంటే మనకి సరిగ్గా తెలీదు కాబట్టి. తెలిసి తెలియక చేస్తున్నాము. ఏదో ఒక రకంగా చేస్తాం. కానీ రాముడు నువ్వు పుట్టింది మంచి వంశంలో పైగా ఎంతో అధ్యయనం అన్నీ చేసి ఉన్నావు. అభ్యసిస్తున్న వాడివి. నీకసలు సంశయాలన్నవే లేవు. ఎందుకు? ఇంతకు ముందు చెప్పినప్పుడు రాముడు గుణముల్లో ఎంత చక్కగా విద్యని అభ్యసించాడంటే గురువులకే మళ్ళీ ఉపదేశం చేసే అంతలా ప్రావీణ్యం పొందినవాడు. అందుకే ఇట్లాంటి కర్మకు నువ్వెలా పాల్పడ్డావు? ఇందులో అర్థమేముంది? సామధాన క్షమా ధర్మః సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానాం గుణారాజం దండశ్చాప్యాపరాదిషు. ఓ రామా! నువ్వు రాజవంశంలో జన్మించిన వాడివి. ధర్మాత్ముడుగా కూడా ప్రసిద్ధి చెందావు. పైగా సౌమ్య రూపంలో ఉన్నవాడివి. కానీ అలాంటి నువ్వు ఇలాంటి క్రూర కర్మలకు ఎందుకు ఒడిగట్టావంటే ఇటువంటివి ఎక్కడా కని విని ఎరగలేదు. రాముడు ఇప్పటి వరకు చేయలేదు. మరి ఇప్పుడెందుకు చేశావు? వయం వనచరా రామా మృగామూల ఫలాసనాః ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్త్వం నరేశ్వరః. ఓ ప్రభూ! శాంతి గుణములు, పైగా దానము, సహనము, ధర్మాచరణము, సత్యవచనము, ధైర్యము, పరాక్రమము ఇవన్నీ కూడా నీలో పూర్ణంగా ఉంటాయితే ఆ తప్పు చేసిన వాడిని దండించుటలో కూడా మహారాజుల యొక్క లక్షణాలంటే ఇవన్నీ లక్షణాలు నీలో పూర్ణంగా ఉన్నాయని విని ఉన్నాను. కానీ నువ్వు దానికి వ్యతిరేకంగా చేశావు ఇప్పుడు అని చెప్తున్నాడు. భూమిర్వారిణ్యం రూప్యం చ విగ్రహే కారణాని చ అత్ర కస్తే వనే లోభే మదీయేషు ఫలేషు వా. రామా! మేము వనముల్లో తిరిగేవాళ్ళం. మృగాల్ని, అక్కడ దొరికే పళ్ళని అవే మా ఆహారాలు కదా! ఇదే మా జీవన విధానం. నీవేమో నరుడివి, పైగా మహారాజువి. రాజ్యము కొరకు వెండి గాని, బంగారములతో కొరకు, సంపదల కొరకు సామాన్యంగా రాజులు కొంతమందితో యుద్ధానికి వెళుతూ ఉంటారు. ఇంకా సంపత్తిని పెంచుకోవాలో ఇంకొకటో అని. రాజ్యాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలని, లేతే వేరే రాజ్యాల మీద కూడా అధికారం కావాలన్నట్టుగా ఇలాగా యుద్ధం చేస్తారు. మరి ఇప్పుడు ఈ వనముల్లో నా నుంచి ఏ ఫలితాన్ని ఆశించి నువ్వు ఈ పని చేశావు అని. నయశ్చ వినయశ్చోభౌ విగ్రహానుగ్రహావపి రాజవృత్తిరసంకీర్ణ నా నృపాః కామవృత్తయః. నీతిని పాటించటంలో అణువుకుగా కలిగి ఉండటము, దోషముల్ని దోషుల్ని దండించుట, నిర్దోషులంటే దోషి కాని వాడిని. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ రాజులో ఉంటాయి. రాజు ఇవన్నీ పాటిస్తూ ఉంటాడు. పైగా ఇవి రాజు యొక్క ముఖ్య విధులు. తప్పు చేసిన వాడిని దండించాలి, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించాలి. పైగా ఏదన్నా మనకి కావాలని వెళ్ళినప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకి సరి తగ్గట్టుగా అన్నీ మనకి ఏర్పరిచేవాడు. అందుకే దోషుల్ని శిక్షించుట, నీతిని పాటించుట, అలాగే నేను నిర్దోషినైనప్పుడు నాకు రక్షణ కల్పించుట ఇవన్నీ రాజు చెయ్యవలసిన ముఖ్యమైన విధులు అని చెప్పాడు వాలి. దీంతో రామాయణంలో కిష్కింధాకాండలో 17th సర్గాలో 30 శ్లోకాలు సంపూర్ణం.